ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఎస్పీటీ డిప్లొమో C23 అండ్ C16 అండ్ C20 ఏవైతే మార్చ్ ఏప్రిల్ 2025 ఎగ్జామ్స్ జరుగుతున్నాయో కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది టైం టేబుల్లో. సో ఏమేమి సబ్జెక్ట్స్ చేంజ్ చేశారు అనే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. డిప్లొమో రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్లో రెగ్యులర్గా అయితే తెలుసుకోవచ్చు. అయితే మనకి ఏపీ ఎస్పీటీ డిప్లొమో C20 అండ్ C23 అలాగే C16 అలాగే ఇయర్ 2020 అలాగే ఇయర్ 19 స్కీమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ 2025 రిగార్డింగ్. సో మనకి ఇది 26 మార్చ్ 2025న ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశాను డౌన్లోడ్ చేసుకొని. సో ఇక్కడ మనం క్లియర్ అయితే చూసుకోవచ్చు. మోడిఫికేషన్స్ ఇన్ డిప్లొమా కోర్సెస్ టైం టేబుల్ ఫర్ ఎవరెవరికి C23 స్కీమ్ అండ్ C20 అండ్ C16 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మార్చ్ ఏప్రిల్ 2025. ఇక్కడ మనకి గమనించవచ్చు. ఇన్ రెస్పాన్స్ టు రిక్వెస్ట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రిగార్డింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్స్ ద ఫాలోయింగ్ మోడిఫికేషన్స్ హ్యాస్ బీన్ మేడ్ టు ద టైం టేబుల్ ఫర్ C20 C23 అండ్ C16. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో సిట్టింగ్ అరేంజ్మెంట్ల కారణం వల్ల సో కాలేజెస్ వాళ్ళైతే బోర్డు వాళ్ళని అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ టైం టేబుల్స్ ఏవైతే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో చిన్న మాడిఫికేషన్ చేశాము అనేది క్లియర్గా వీళ్ళు చెప్తున్నారనమాట. సో సప్లిమెంటరీ అండ్ రెగ్యులర్ రెండు కూడా ఇక్కడ మనకి నోటీస్ చేసేసారు. అండ్ మార్చ్ ఏప్రిల్ 2025 రీవైజ్ టైం టేబుల్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి C23 స్కీమ్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ C23 బ్రాంచ్ చూసుకోవచ్చు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఇక్కడ డేట్ చూసుకోవచ్చు మార్చ్ 3వ తారీఖున ఏప్రిల్ 3వ తారీఖున టైం చూసుకోవచ్చు 2 PM to 5 PM. సబ్జెక్ట్ కోడ్ చూసుకోవచ్చు CCP 406 సబ్జెక్ట్లో ఇక్కడ ఇంగ్లీష్ షార్ట్ అండ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సేమ్ బ్రాంచ్లో ఏప్రిల్ 17వ తారీఖున మధ్యాహ్నం 2 to 5 PM మనకి 401 సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇక్కడ 3 అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇలా అప్లైడెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు 10th ఏప్రిల్ ఇక్కడ మనకి మధ్యాహ్నంలో కండక్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ అనేది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియోలోనే జూమింగ్ చేస్తే ఈ సబ్జెక్ట్స్ మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. లేదా టెలిగ్రామ్లో కూడా ఈ PDF అనేది మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఏమైనా చేంజెస్ చేశారా లేదనేది మీ సబ్జెక్ట్ అనేది. ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా చూసుకోవచ్చు. కెమికల్ అండ్ కెమికల్ పాలిమర్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు. 10 ఏప్రిల్ మధ్యాహ్నం 2 PM to 5 PM 301 సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ 2 ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈసీలోనే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ చూసుకోవచ్చు. సేమ్ అది ఇక్కడ మన 301 సబ్జెక్టు ఇంజనీరింగ్ మ్యాథ్స్ 2. నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇక్కడ చూసుకోవచ్చు 10th ఏప్రిల్ ఇక్కడ మనకి మ్యాథ్స్ 2. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనకి కొన్ని చేంజెస్ చేశారు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ నెక్స్ట్ త్రిబులీలో కూడా చూసుకోవచ్చు మ్యాథ్స్ 3 అందరికీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాథ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఏ డేట్లో. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా గమనించవచ్చు మ్యాథ్స్ 2 అనేది మనకి టైమింగ్ నోటీస్ చేశారు. ఇక్కడ టైమింగ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లోనే ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మైనింగ్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ టెక్నాలజీ వాళ్ళకి కూడా. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చూసుకోవచ్చు. ఏప్రిల్ 12న 9:30 AM to 12:30 PM ఇక్కడ మనకి చూసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేశారు 107 సబ్జెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ అసిస్టెంట్షిప్ ఇక్కడ చూసుకోవచ్చు 22 ఏప్రిల్ 2 PM to 5 PM ఇక్కడ మనకి చూసుకోవచ్చు క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు 9 hours అనేది ఇక్కడ 9 hours సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు C20 స్కీమ్ కూడా వీళ్ళకి చేంజెస్ అని అయితే జరిగాయని వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి C16 స్కీమ్ మాత్రం ఈ 2 బ్రాంచెస్ మాత్రమే. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మిషన్ డ్రాయింగ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనేది కూడా క్లియర్గా మనకి అప్డేట్ చేసేసారు. సో ఇది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఓకేనా. సో డీటెయిల్గా ఇవి మాడిఫికేషన్స్ చేశాము. సో ఎవరెవరికి చేంజ్ అనేది కూడా సో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఏ చేంజెస్ అంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువగా అయితే మనకి మ్యాథ్స్ అనేది అయితే M2 అయితే ఎక్కువ మనకి ఏప్రిల్ 10వ తారీఖున అయితే కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఏ డేట్ ఉందో టైం టేబుల్ ఒకసారి చెక్ చేయాలి.
సో ఇది రివైజ్డ్ మనకు మోడిఫికేషన్ అయితే ఇదనమాట. సో తొందరలో మీ కాలేజెస్ వాళ్ళు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. నోటీస్ బోర్డ్‌లో కూడా ఇది మీకు పెట్టడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఇది మీ నోటీస్ బోర్డ్‌లో చూసారా లేదా అనేది కూడా మీ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది మనకి స్టేట్ బోర్డ్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 26న వచ్చిన అప్డేట్ అనేది. అండ్ ఇంకా ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా మనకి ఆల్రెడీ గత వీడియోలో కూడా మీరు తెలుసుకున్నారు. అండ్ ఏ కాలేజెస్ వచ్చాయనేది కూడా. సో కొంతమంది చేంజ్ అయ్యాయి, కొంతమంది చేంజ్ అవ్వలేదు అనేది. సో మ్యాక్సిమం మనకి ఈ యొక్క డిప్లొమా హాల్ టికెట్స్ గురించి కూడా క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. హాల్ టికెట్స్ మనకి ఈ వీక్లోనే వచ్చేస్తాయి అనమాట. సో మ్యాక్సిమం ఫ్రైడే ఆర్ సాటర్డే లోపే అవైలబుల్ అయితే ఉంటాయి హాల్ టికెట్స్ అని అయితే. డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోనే ఇక్కడ హాల్ టికెట్స్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పిన్ నెంబర్ ఇచ్చేసి. సో హాల్ టికెట్స్కి సంబంధించి మీరు ఎవరు కూడా వర్రీ పడద్దు. సో ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసుకోండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.